హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో అప్పటికప్పుడు చేసుకునే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానివ్వండి, ఈవినింగ్ స్నాక్‌లో కానివ్వండి, ఒక మంచి రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సీ జార్‌లో ఒక కప్ అటుకులు తీసుకున్నాము. ఈ రెసిపీ కోసం మొద్దటుకులు యూజ్ చేసుకోండి. అవే బావుంటుంది. దీన్ని కొంచెం మనం లావు రవ్వలాగా చేసుకుందాము. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నామనమాట. ఇలా కొంచెం లావుగా ఉంటే బావుంటుందండి రవ్వ. మరీ మెత్తగా కాకుండాను. దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. దీంతో పాటు ఇప్పుడు ఇంకొక అరకప్పు బొంబాయి రవ్వ వేసుకుందాము. ఈ 2 మంచిగా కలుపుకుందామండి. దీనిలో 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుందాం. ముందు నీళ్లు వేసుకోకుండా దీన్ని కలుపుకుందాము. తర్వాత అవసరానికి తగినట్టుగా నీళ్లు యాడ్ చేసుకుందాము. అరకప్పు నీళ్ళైతే కరెక్ట్‌గా సరిపోతుందండి. పిండి అస్సలు పలచన కాకూడదనమాట. మనకి తగినట్టుగా కలుపుకుందాము. ఒకేసారి పోసుకోకుండా అరకప్పు నీళ్లు కూడా చెక్ చేసుకుంటా కలుపుకుందాము. మనకి కన్సిస్టెన్సీ గట్టిగా ఉండాలండి. మిగిలిన నీళ్లు కూడా వేసేసుకొని కలుపుకుందాం. నానేటప్పటికల్లా మనకి ఇంకొంచెం దగ్గర పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. మనకి రవ్వ చక్కగా నానిపోతుంది. 5 నిమిషాల తర్వాత చూద్దాము. చూడండి ఇంకా దగ్గర పడిందనమాట. దీన్ని చేత్తో మంచిగా ఒకసారి నొక్కి కలుపుకుందాము. ఇంకా 1, 2 టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్లు పడతాయండి దీనిలో. ఇంక అంతకంటే నీళ్లు ఎక్కువగా అవసరపడదు. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి, ఒక పావు టీ స్పూన్ దాకా నల్ల నువ్వులు వేసుకున్నాము. తెల్ల నువ్వులు కూడా యూజ్ చేసుకోవచ్చండి మీరు కావాలంటే. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, ఒక టేబుల్ స్పూన్ దాకా నీళ్ళు యాడ్ చేసుకుందామండి. అంతేను సరిపోతుందింకా. పిండి మనకి అస్సలు పలచన కాకూడదు. కన్సిస్టెన్సీ ఇప్పుడు కరెక్ట్‌గా ఉంది. ఇలా మొత్తం మనం మంచిగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా దీనిలోంచి తీసుకుందామండి పిండి ముద్దలు. దీన్ని ఇలా రౌండ్‌గా చేసుకున్న తర్వాత జస్ట్ అలా కొంచెం ప్రెస్ చేసుకుందామండి బటన్ లాగా అంతేను. చిన్న చిన్న బటన్స్ లాగా. చూసారు కదా! అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాం. అంతేనండి. అన్నీ ఇలా మనం రెడీ చేసుకొని తీసుకున్నాము. ఇప్పుడు మినీ ఇడ్లీ ప్లేట్ తీసుకున్నామండి. దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుందాం. మీరు నూనె కూడా యూజ్ చేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మొత్తం ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకుందామండి. చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న చిన్న చిన్న బటన్స్ లాగా రెడీ చేసుకున్నాం కదా! దీన్ని మనం పెట్టేసుకుందాము. ఇడ్లీ కుక్కర్‌లో ఎలా అయితే ఇడ్లీ స్టీమ్ చేసుకుంటామో అంతేనండి. 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్‌గా రెడీ అవుతుందనమాట. అంతేనండి. ఇడ్లీ కుక్కర్‌లో పెట్టేసుకున్నాం. 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో దీన్ని స్టీమ్ చేసుకుందాము. 5 నిమిషాల తర్వాత చూద్దామండి. చూసారు కదా! చక్కగా ఉడికినాయనమాట. ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో చూడండి. దీన్ని కావాలంటే మనం ఇలా కూడా తినేసేయొచ్చండి. టేస్ట్ చాలా బావుంటుంది. మీకు నచ్చిన చట్నీతో పల్లీ చట్నీ కానివ్వండి, టొమాటో చట్నీ కానివ్వండి, ఏదైనా గానీ చాలా బావుంటుంది. చూసారు కదా! ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. ఇప్పుడు దీన్ని మనం కొంచెం తాలింపు వేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకున్నాము. కొంచెం పసుపు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము.
ఇది మనకి నూనెలో మంచిగా వేగాలండి పచ్చి వాసన పోయేట్టుగా. దీన్ని ఇలా మంచిగా మనం వేపుకున్న తర్వాత సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి తీసుకుందాం. కొంచెం కరివేపాకు, ఇవన్నీ మనకి చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఒక చిన్న సైజ్ టమాటోని మిక్సీలో వేసుకున్నాం. ప్యూరీలాగా చేసుకున్నామనమాట. దాన్ని వేసేసుకుందాము. ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్, అర టీ స్పూన్ కారం. ఇది మొత్తం మంచిగా కలుపుకుందామండి. టొమాటో అంతా మనకి మంచిగా ఉడికిపోవాలనమాట. వేగిన తర్వాత మనకి నూనె అనేది చక్కగా సెపరేట్ అయిపోతుందండి. అప్పటిదాకా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల్లో మనకి మంచిగా వేగుతుంది టొమాటో. రుచికి తగినంత ఉప్పు, మ్యాగీ మసాలా మ్యాజిక్ ఉంటుంది కదా! అది ఒక టీ స్పూన్ వేసుకుందామండి పౌడర్. చూసారు కదా! చక్కగా నూనె సెపరేట్ అయిపోయిందనమాట. మొత్తం మంచిగా కలిపేసుకుందాము. కలిపిన తర్వాత దీనిలోనే ఒక పావు కప్పు వరకి నీళ్లు పోసుకున్నామండి. మిక్సీ జార్‌లో పోసేసి, జార్‌ని తొలిపేసి ఆ నీళ్ళు యాడ్ చేసుకుందాం. మొత్తం మంచిగా కలుపుకొని ఒక పొంగొచ్చిందాక దీన్ని ఉడికించుకుందామండి. ఇలా ఉడుకుతూ ఉండగా మనం రెడీ చేసి పెట్టుకున్న వీటిని వేసేసుకుందాము పోహా బటన్స్‌ని. ఈ జ్యూస్ అంతా చక్కగా ఇవి పీల్చుకుని టేస్ట్ చాలా బావుంటుందండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఇలా కుక్ చేసుకున్నామనుకోండి చక్కగా మనకి జ్యూస్ అంతా ఇవి పీల్చుకుంటాయి. అంతేనండి. లాస్ట్‌లో ఇంక సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాము. చూసారు కదా! టమాటో జ్యూస్ అంతా చక్కగా పీల్చేసుకున్నాయన్నమాట. మనకి దగ్గర పడింది. థిక్‌గా అయిపోయిందనమాట గ్రేవీ లాగాను. ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. వేడి వేడిగా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానివ్వండి, ఈవినింగ్ స్నాక్‌లోకి కానివ్వండి చాలా అంటే చాలా బావుంటుందనమాట. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.